చిన్న పిల్లల దగ్గర పాపం ఉంటుంది, వృద్ధుల దగ్గర పాపం ఉంది. ఆ పాపము కొరకు మానవుడు పరిగెడుతున్నాడు. వాక్యం ఉంటున్న క్రైస్తవుడు పరిగెడుతున్నాడు, వాక్యం వినవాడు కూడా పాపం కొరకు పరిగెత్తుతున్నాడు. ప్రతి ఆదివారము, ప్రతి బుధవారం, ప్రతి రోజు దేవుని వాక్యం ఉంటున్న మానవుడే పాపము కొరకు పరిగెడితే వాక్యము వినవాడు ఎలాగ పరిగెడతాడు? దేవుని వాక్యం బోధించబడుతుంది కదా మనకు. ఈ దేవుని వాక్యం బోధించేటప్పుడు మన జీవితాన్ని వాక్యంలో ఇలా ఉందా, ఇలాగ బ్రతకాలా? వాక్యం ఏం చెప్పింది, నా బ్రతుకు ఎలా ఉంది? పట్టుమని నీ జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు?